వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు నందీశ్వర ఆలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అతను ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ చేస్తే దానిలో కూడా ఫేక్ వీడియోలు తయారు చేసి ఫేక్ ప్రచారం టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా హిందూ మతాన్ని పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తులు మహానేత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతి ప్రతిష్టను పెంచడం కోసం, దేవాలయాల అభివృద్ధి కోసం వాళ్ళిద్దరూ ఎంతగానో కృషి చేయడం జరిగింది. అసలు ఇదే విజయవాడలో 30 పైగా దేవాలయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూల్చివేయడం జరిగింది. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని మళ్ళీ నిర్మాణం చేపట్టడం జరిగింది. అసలు టీడీపీ అంటేనా టెంపుల్ డెమాలిషన్ పార్టీ అన్న టైప్గా టెంపుల్స్ని డెమాలిష్ చేయడం మనం చూసాం. 1000 కాల మండపాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూల్చివేయడం జరిగింది. అలాగే తీసుకుంటే జగనన్న కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారు కానీ హిందూ మత పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేశారు. హిందువుల మనోభావాలు గౌరవిస్తూ ఎంతగానో ప్రజలకి అలాగే హిందువులకి ఉపయోగపడే పనులు, దేవుడి భక్తి పెంపొందించే పనులు చేపట్టడం జరిగింది. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో 4111 కొత్త దేవాలయాల నిర్మాణం మొదలుపెట్టి ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయలు జగనన్న అందించడం జరిగింది. అందులో 80% రామాలయాలు ఉన్నాయి. అలాగే 411 కోట్లతో జగనన్న 801 పురాతన ఆలయాల పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే దుర్గగుడి అభివృద్ధి కోసం ప్రభుత్వ నిధుల నుంచి 70 కోట్లు మంజూరు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం దుర్గగుడిలో రాజశ్యామల యాగాన్ని కూడా ఆ రోజు జగనన్న చేపట్టడం జరిగింది. మనందరం కూడా ఆ రాజశ్యామల యాగంలో పాల్గొనే పరిస్థితి మనం చూసాం. అలాగే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సెప్టెంబర్ 5, 2020లో లక్ష్మీనారాయణ స్వామి రథాన్ని దొండగలు ఆ రోజు దగ్నం చేస్తే కళ్యాణోత్సవం నాటికి దాన్ని పూర్తి చేస్తానని జగనన్న మాట ఇవ్వడమే కాకుండా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త రథాన్ని తయారు చేయించి ఆ కళ్యాణోత్సవాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రథాన్ని ప్రారంభించడం జరిగింది. శాస్త్రోక్తంగా అన్ని పూజలు చేసి ఆ రథాన్ని ప్రారంభించడం జరిగింది. శ్రీవారికి తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవకు స్వచ్ఛమైన వెన్నను సమకూర్చడం కోసం దేశీయ ఆవు పాల నుంచి వెన్నతో నవనీత సేవ కార్యక్రమం చేపట్టడం కోసం తిరుమలలోని గోశాలను విస్తరించడం జగనన్న హయాంలోనే జరిగింది. అలాగే చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించడం కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు గోవిందకోటి రామకోటి రాసిన వాళ్ళకి వెంకటేశ్వర స్వామి దర్శనం భాగ్యం కల్పించడమే కాకుండా ఆ పుస్తకాలు కూడా ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. అలాగే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలతో పాటు వేతనాలు పెంచడమే కాకుండా కారుణ్య నియామకాలు కూడా చేపట్టి ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు జగనన్న. అలాగే వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా ఓపిక ఉన్నంత వరకు కూడా వాళ్ళు పని చేసుకునే అవకాశాన్ని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు కల్పించడం జరిగింది. అలాగే తిరుమలలోని శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సాంప్రదాయాన్ని పునరుద్ధరణ జగనన్నే చేయడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల్ని కట్టించాడు జగనన్న. అలా ఎంతగానో హిందూ మత పరిరక్షణ కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కృషి చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ అమరావతిలో, విశాఖపట్నంలో, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలను కట్టించారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. అలాగే వైఎస్ఆర్ గారు ఏ విధంగా చేశారో అదే తరహాలో వేద విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇప్పటికి కూడా మర్చిపోరు. అలాగే మఠాధిపతులు, ఆగమ పండితులతో 2022 ఆగస్టులో 2వ విడత ధార్మిక పరిషత్తును నియమించి నిర్ణయాధికారాలు కల్పించిన ఘనత మా జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురైపోతూ ఉంటాయి. కోర్టులకు వెళ్ళేటప్పుడు కాలయాపన జరుగుతుంది అని చెప్పి దానికి ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అసలు ఇలాంటి లేట్ అనేది జరగకుండా నోటీస్ ఇచ్చిన వారం రోజుల్లో ఆ దేవాలయ భూములు స్వాధీనం చేసుకునే అవకాశాన్ని జగనన్న ప్రభుత్వానికి కల్పించారు. అలాగే
వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు 5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటికీ వంశపారంపర్య ధర్మకర్తల స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తూ జీవో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే జీవో నెంబర్ 52 జారీ చేయడం ద్వారా గతంలో 5,000 వేతనాలు పొందే వారికి 10,000 చొప్పున, 10,000 పొందిన వారికి 15,625 రూపాయల చొప్పున వేతనాలు పెంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకుంది. అలాగే తీసుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా 48 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. ఈవెన్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా కూడా అర్చక సమాఖ్య నాయకులను ఆ రోజు స్థానం కల్పించారు జగనన్న. 16 ఆగమ వేద పాఠశాలల ద్వారా 400 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి స్టైఫండ్గా 3 కోట్ల రూపాయలు ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది. అలాగే తీసుకుంటే దోపదీప నైవేద్యాలు పథకాన్ని 1600 ఆలయాలకు గతంలో చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉంటే జగనన్న ప్రభుత్వం దాన్ని 5,338 ఆలయాల్లో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. ఇలా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే అన్ని విషయాలు కూడా హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ ఆలయాల పునరుద్ధరణకు, వాటి అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవలో అందరూ భక్తులు దర్శించుకోలేరేమో అనే ఉద్దేశంతో ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ నిర్వర్తించేగా ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే చెప్తూ ఉన్నాము, ఈ విజయవాడలో అన్ని ఆలయాలు చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టిస్తే జగనన్న వాటిని పునరుద్ధరించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు టెంపుల్ డెమాలిషన్ పార్టీ, టీడీపీ అంటే టెంపుల్ డెమాలిషన్ పార్టీ అన్న టైప్గా ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు తయారైంది అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వైఎస్ఆర్ గారు, మహానేత వైఎస్ఆర్ గారు హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతగానో ఆ రోజు అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కృషి చేయడం జరిగింది. రాజకీయ నేతల జోక్యానికి తావు లేకుండా దేవాదాయ శాఖలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 21 మందితో ధార్మిక పరిషత్ను ఆ రోజు వైఎస్ఆర్ గారు ఏర్పాటు చేస్తూ 2007లో చట్ట సవరణలు కూడా రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఈ దోపదీప నైవేద్య పథకం కింద 3,500 టెంపుల్స్కి జగనన్న